హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. హైకోర్టు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి, అలాగే మనకు జిల్లా కోర్టు సంబంధించి రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, అలాగే మనకు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ మొన్ననే మనకు జూన్ 24th నుంచి కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి సో 28th వరకు కండక్ట్ చేశారు. కాబట్టి వీటికి సంబంధించి రెస్పాన్స్ షీట్ ఎప్పటివరకు విడుదల చేశారు, ఎప్పటివరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకుంటే తెలంగాణ హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. నేను డైలీ అయితే వెబ్సైట్ అయితే చెక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు సో రెస్పాన్స్ షీట్ సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ సంబంధించి సో ఎలాంటి రెస్పాన్స్ షీట్ అయితే ఇంకా విడుదల కాలేదు. సో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుంటే మనకు సో జూలై మొదటి వారం లేదా మనకు సో రెండవ వారంలో అయితే వీటికి సంబంధించి సో రెస్పాన్స్ షీట్ అయితే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 10 నుంచి 15 రోజులు మనకైతే ఈ రెస్పాన్స్ షీట్ అయితే రావడం జరుగుతుంది. 28th ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి మనకి ఇంకా సో ఈ 15 లోపు, అంటే ఈ మంత్ 15 లోపు లేదా 20 లోపు అయితే వీటికి సంబంధించిన రెస్పాన్స్ షీట్ అయితే రావచ్చు అనమాట. ఈ జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, అలాగే ఎగ్జామినర్ సంబంధించి రెస్పాన్స్ షీట్ వచ్చిన వెంటనే సో మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సో మీరు ఏ ఆన్సర్ కరెక్ట్ చేశారు, అలాగే ఒకవేళ మీరు కరెక్ట్ చేసి అందులో తప్పుగా ఉంటే వాటికి సో ఏ విధంగా అభ్యంతరాలు తెలపాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం అయితే వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి కూడా మనకు హాల్ టికెట్స్ ఇంకా రాలేవు. సో ఈ రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత ఈ జూలై నెలలోని మనకు లాస్ట్ వీక్లో లేదా మనకు సో కంప్లీట్గా అయితే ఈ మంత్ రాకపోతే నెక్స్ట్ ఆగస్ట్ 1st వీక్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనకు ఈ జూలై నెల సో చివరి వారం వరకు, అంటే 31st లోపు ఒకవేళ హాల్ టికెట్స్ వస్తే ఓకే, లేకపోతే మనకు నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 1st వీక్లో వీటికి సంబంధించి ప్రాసెస్ సర్వర్ అండ్ మనకు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి సో ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇంకా హాల్ టికెట్ అయితే రాలేదు కాబట్టి మరి చూడాలి. ఈ జూలై మంత్ చివరి వరకు హాల్ టికెట్స్ వస్తాయని చెప్పారు కాబట్టి సో ఎప్పటి వరకు వస్తే వాటికి సంబంధించి కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చిన వెంటనే వీడియో కూడా చేయడం జరుగుతుంది. అలాగే హైకోర్టు సంబంధించి మనకు సో ఆఫీస్ సబార్డినేట్ ఒక్కటికి సంబంధించి మాత్రమే నోటిఫికేషన్ వచ్చింది. అది కూడా 13 పోస్టులకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్లో మనకు కంప్లీట్గా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకా హైకోర్టు సంబంధించి మనకు వేరే పోస్టులకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ రాలేదన్నమాట. సో వాటికి సంబంధించి కూడా మనకు ఎప్పటివరకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇంకా జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఇంకా మనకు ప్రాసెసర్ ఎగ్జామ్ మిగతా పోస్టులకు సంబంధించి కూడా సో నోటిఫికేషన్ రాలేదు కాబట్టి వాటికి సంబంధించి వచ్చిన వెంటనే వీడియో కూడా చేయడం జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు కాబట్టి సో వీడియో అయితే చేయడం జరిగింది. అలాగే 2025 సో పోయిన సంవత్సరం సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇంకా ఇవ్వలేదు. ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి సో ఎప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారని చాలామంది కామెంట్ చేస్తున్నారు. కాబట్టి వాటికి సంబంధించి కూడా సో మనకు ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే లేదన్నమాట. ఇస్తే ఈ మంత్లోనే మనకు కంప్లీట్గా సో రావాలి. దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే ఇంకా రాలేదు కాబట్టి ఇంకా డిలే చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. సో ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి 2025 రిజల్ట్, అది అపాయింట్మెంట్ ఆర్డర్స్ అండ్ మనకు 2026 సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ హాల్ టికెట్, అలాగే మనకు జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ సంబంధించి రెస్పాన్స్ షీట్స్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, ఈ నెలలో రిలీజ్ చేస్తారా లేదా ఇంకా టైం పడుతుంది అనేది మనం అయితే వేచి చూడాలి. వీటికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సో మీరైతే ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేస్తూ డైలీ ఒకసారి చెక్ చేయండి. మనకు ఎనీ అప్డేట్స్ ఏదైనా ఉన్నా సరే వాళ్ళు సైట్లోనే అప్డేట్ చేస్తారు కాబట్టి డైలీ ఒకసారి మీరైతే ఈ అఫీషియల్ వెబ్సైట్ని సందర్శిస్తూ ఉండండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలను కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.